ఇది కట్టుకునే నువ్వు ఫంక్షన్కి వచ్చేది. కాటన్ శారీయా? ఇలాంటివి అత్తయ్య కట్టడం ఇంతవరకు నేను చూడలేదు. ఇలాంటివి పనోళ్ళకి మీ అమ్మకో పెట్టేది. ఇప్పుడు మా అమ్మ సంగతి ఎందుకే? అత్తయ్యకి ఇది చాలా బాగుంటుందని చెప్పాను. ఇది దుర్గకి కట్టి అందరి చేత దుర్గ అందంగా ఉందని నువ్వు అనిపిస్తావా? అవును, ఫంక్షన్ కి ఇంత చీప్ చీర అత్తయ్య కట్టుకుని వస్తే అత్తయ్య పరువేం కావాలి? అత్తయ్య స్టేటస్ ఏం కావాలి? చీరతో అత్తయ్య లెవెల్ ఏమీ తగ్గదే, స్థాయి ఏమీ మారదు, నష్టమేమీ లేదు. అందరి చేత సూపర్ అనిపిస్తానని పందెం కాసిన దాన్ని నేను. వదిలేయండి, అదే పందెం కాచింది కదా, అంతా దాని ఇష్టానికే వదిలేయండి. అది ఓడిపోతే మనకే కదా లాభం. మనమేమీ అడ్డు చెప్పద్దు, కాదని వాదించద్దు, సైలెంట్ గా ఉండటమే. నేనేమో అనుకున్నాను, ఇది తుస్సు అనిపించింది. తుస్సో బుస్సో ఏం జరుగుతుందో ఫంక్షన్ లో చూద్దుగాలే. చూడటమే. నువ్వు సూట్ కేసులు సర్దుకుంటూ ఉంటే చూస్తూ ఉండటమే. సరే అత్తయ్య, నేను వెళితే నువ్వు చూడడమో, నువ్వుండిపో తులసి, ఉత్తమ కోడలివి అంటావో చూద్దాం. తులసి, మేము రెడీ. నేను రెడీ మామయ్య. రెడీ అవడం అంటే రెడీ? అమ్మని రెడీ చేసి తీసుకురావాలి కదా. తనని రెడీ చేయకుండా ముందు నువ్వు రెడీ అయి రావడం ఏంటి? నేను చేయాల్సింది చేశాను. తను ఫైనల్ టచ్అప్ చేసుకుని వస్తుంది. మళ్ళీ అమ్మ టచ్అప్ ఏంటి? అది నువ్వే చేయొచ్చు కదా. కొన్ని సొంతానికి వదిలేసా. రే, నువ్వు అనవసరంగా తులసితో గొడవ పడద్దు. ఇలాగే గొడవ పడతానంటే నేను పార్టీకి రాను. పండి మామయ్య, ఈ మధ్య ఎందుకో నా మీద కస్సుబుసులాడుతున్నాడు. ఎంత విసుక్కున్నా ఎంత కసురుకున్నా నేను సర్దుకుపోతానులే. ఏమన్నావే? సర్దుకుపోతావా? సర్దుకుపోవాల్సింది వాళ్లతోనూ వీళ్లతోనూ కాదు, ఈ ఇంట్లో నుంచి నీ సామాను సర్దుకుని వెళ్ళాలి. బాగా చెప్పావే దుర్గా. ఏంటి, దాన్ని ఇంట్లోంచి సర్దుకుపోమనడం పద్ధతేనా? అలా అని పందాలు కాసింది తనే కదా బావగారు. పందాలు కాచిన వాళ్ళని వదిలేసి అత్తయ్యని మమ్మల్ని అంటారేంటి మావయ్య? అవునా? పందెం కాసింది ఆవిడ గారే కదా. అవును, కాసాను. ఇప్పుడేమైంది? నువ్వు కాసావు కాబట్టే అత్తయ్య అలా అంది. అక్కడ
ఎవరైనా అత్తయ్యని అలంకరణ బాగోలేదు అన్నప్పుడే సర్దుకుపోతాను అన్నాను. ఏం పిచ్చి పందాలు తులసి, పైగా దాన్ని ఇలా సాదా సీదాగా తయారు చేసి తీసుకువెళ్తే ఎవరు బాగుందంటారు చెప్పు? మంచి బ్యూటిషియన్ పిలువనా? మీరేమి ఇందులో కలుగు చేసుకోకండి. పందెం మా ఇద్దరం వచ్చే. ఓడిపోవడం ఖాయం. సర్దుకొని పోవటం కూడా ఖాయమేరా. ఇందులో సర్దుకోవాల్సిందేమీ లేదక్క, అన్ని సర్దే పెట్టాం. అందరికీ దాన్ని ఎలా ఇంట్లోంచి పంపించాలనే ఆలోచనే. అసలు నేను ఓడిపోను మామయ్య, నువ్వేం భయపడుకో. ఏంటమ్మా భయపడద్దంటావు? ఈ కాటన్ చీర, ఆ చిన్న ముడి అసలు ఎలా బాగుంది? అసలు ఎలా బాగుందంటారు వాళ్ళు? నా ఆత్మవిశ్వాసం నాది. దీన్నే అతి విశ్వాసం అంటారు. ఎవరి విశ్వాసాలు వాళ్ళవి, వదిలేయండి. అత్తయ్య, మనం బయలుదేరదాం పదా. నా మాట విని తులసి, బ్యూటిషియన్ పిలిపిద్దాం. ఇప్పుడు నేను అసలు ఒప్పుకోను. ఏ, ఎందుకు ఒప్పుకో దుర్గా? అది తనే స్వయంగా రెడీ చేసి అందరూ మెచ్చుకునేలాగా చేస్తాను అంది. ఇప్పుడు బ్యూటీషియన్లతో మేకప్ అంటే నేనెందుకు ఒప్పుకుంటాను? నేను అండలేదు కదా అత్తయ్య, పద మనం వెళ్దాం. ఆ పదక్క, ఇప్పటికే లేట్ అయింది. రండి వెళ్దాం. ఇదిగో బ్యాగులన్నీ సత్య ఉన్నాయి కదా సత్య. ఓ 3 బ్యాగులు రెడీగా ఉన్నాయి, ఒక్క వస్తువు కూడా వదలలేదక్క. పదరా ఆదిత్య, పద రా. మావయ్య నేను రెడీ, నువ్వు రెడీనా? నేను రెడీనే అల్లుడు. ఏ స్ప్రే అయితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా. మంచి గంధానికి మించింది లేదు, పైగా భారతీయత. యు మీన్ శాండిల్వుడ్? ఎస్ మావయ్య. ఫారిన్ వద్దంటావా? ఇండియానే స్టాండర్డ్ మావయ్య. ఫారెన్ స్ప్రేలో స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది, తొందరగా ఆవిరైపోతుంది, పెద్దగా కవర్ కూడా చేయలేదు. కవర్ చేయడం ఏంటి? మినిస్టర్ గారి పార్టీ కదా, మందు ఫుల్ గా ఉంటుంది కదా. గంధం అయితేనే దాన్ని డామినేట్ చేస్తుంది. ఒంటి గంధం, నోట్లో లవంగం వేస్తే 2 పెగ్గులు ఎక్కువగా లాగించవచ్చు. చాలా ముదిరిపోయావురా నువ్వు. చాలు మావయ్య, అవతల పార్టీ టైం అయిపోతుంది. రామయ్య తొందరగా లేట్ అయిపోతుంది. యానీ యానీ, మేము రెడీ. వస్తున్నాను, 1 మినిట్. మావయ్య 1 మినిటే అంట. దాని లెక్కలో 1 మినిట్ అంటే మనం ఈలోగా ఒక సీరియల్ చూసేయచ్చు. పద అలా కూర్చుందాం. అంత లేదు, మర్చిపో. యానీ, వాట్ ఉత్తమ్? నువ్వు ఇలా బాగోలేనా? బాగున్నావు, కొత్తగా ఉన్నావు. కానీ ప్రశ్నలొద్దు, పార్టీకి టైం అవుతుంది, వెళ్దాం పదండి. ఏంట్రా అలా చూస్తున్నావు? ఇదంతా అవసరమా అని. నీకు అవసరమా? అందరూ నిన్నే చూస్తారేమో అని. ఎక్స్ట్రా వాగుడు వాక్కు. ఉత్తమ్, నన్ను రావద్దంటారా? అలా నేనెందుకు అంటాను, కాకపోతే నీ లెవెల్కి తగ్గట్టుగా ఉండదేమో అని చిన్న డౌటు. ఇది నా ఇంట్రెస్ట్ కాదు ఉత్తమ్, తులసి ఇలాగే రమ్మంది.
అలాగైతే ఓకే. తులసి జీవితం బాగుపడ్డానికి నేను ఏం చేయడానికైనా రెడీనే. మేము అంతేగా. ఆ. అంతేగా అంతేగా. కారణం లేకుండా నన్ను ఈ డ్రెస్ లో రమ్మనదు. అంతే అంతే, అంతే అంతే. అయ్యుండొచ్చు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, పదండి. పదండి పదండి. బాగున్నారా? బాగున్నామండి. ఎలా ఉన్నావమ్మా? బాగున్నామండి. కీర్తి అక్కడ కనిపించట్లేదు. దాని బర్త్డే కదా, అది అందరికి స్పెషల్ కదా, గ్రాండ్ గా తయారయ్యి వస్తుంది. ఇంటి దగ్గర బయలుదేరింది, వచ్చేస్తుంది. అలాగే కూర్చోండి. అలాగే. థ్యాంక్ యూ. మేనేజర్ సార్ చెప్పండి సార్. అవునయ్యా, మనం ఈ ఫంక్షన్ కి సెలబ్రిటీని ఇన్వైట్ చేశాం కదా, బయలుదేరిందా? ఇందాకటి నుంచి ఫోన్ చేస్తున్నాను సార్, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏం మాట్లాడుతున్నావు? నిన్నటి వరకు వస్తుందా అంటే వస్తుంది, అంతా ఫైనల్ అయిపోయింది అన్నావు. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే ఎలాగయ్యా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫోన్ ట్రై చేయి, లేదా వేరే రూట్ నుండైనా ఆ అమ్మాయిని లైన్లోకి తీసుకో. అవతల ఫిలిం సెలబ్రిటీ వస్తుందని అందరికీ చెప్పుకున్నాం, అందరికీ ఎంటర్టైన్గా ఉంటుందనుకుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్తున్నావు. ఏం చేస్తావో నాకు తెలీదు. కీర్తి ఇక్కడికి వచ్చేలోపు సెలబ్రిటీ ఇక్కడ ఉండాలి, లేదంటే నీ ఉద్యోగం పీకేస్తాను. లేదు సార్, నేను ట్రై చేస్తాను సార్, ఇప్పుడే ట్రై చేస్తాను. సరే, ఆ పని చూడు. తులసి, ఏంటలా వెనక్కి వెళ్తున్నావు? రా, పక్కకు రా. దాని సంగతి చూడు. పార్టీ నుంచి వెళ్లేసరికి దాని నుంచి నిజం రాబట్టాలి. మామయ్య గురించి నా గురించి నువ్వేం ఆలోచించకు. ఓకే, మేమేమి అనుకోము, సరేనా? దాంతో క్లోజ్ గా ఉన్నట్టు బిహేవ్ చేయాలి. దాని నోట్ నుంచి నిజం రాబట్టాలి, కక్కించాలి, సరేనా? డన్. ఇదేంటి నన్ను ఇరికిస్తుంది? పద్మవ్యూహంలో అభిమన్యుడి కంటే దారుణంగా తయారైంది నా పరిస్థితి. జనం చూస్తే ఏమనుకుంటారు? ఇదేమో సీక్రెట్ అని వాగుతుంది, ఆ తులసి ఏమో సీక్రెట్ గుంజు అని నన్ను ఇరికించింది. ఇదంతా నా తలకొచ్చింది. ఓకే సార్. హలో ప్రసాద్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నమస్తే అండి. బాగున్నారా? నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. అమ్మాయి రాలేదా అండి? వచ్చేస్తుందండి, బయలుదేరింది. మీరు వెళ్ళి కూర్చోండి. రండి. ఏర్పాట్లన్నీ అయిపోయా? కూర్చోండి. అయిపోయినాయి సార్. కూర్చోండి. ఇంకా ఏంటి సార్ సంగతిలో? ఏం సార్, అంతా మామూలే. మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. వెళ్ళి ఓకే కూర్చోండి సార్, థ్యాంక్ యూ. కూర్చోండి. క్యారీ ఆన్ సార్. ఓకే ఓకే, ఏమండి, ఇంకా అమ్మాయి రాలేదు, ఒకసారి ఫోన్ చేయండి. అలాగే. ఇటివ్వండి.
ఏ అది చూడవే ఎలా తయారై వచ్చిందో. అది ఎలా అయినా వస్తుంది. దానికి సిగ్గు శరం అంటూ ఏమీ లేవు. అదేదో స్పెషల్ గా కనిపించాలని అందరూ దాన్నే చూడాలని వస్తుంది. ఆ డీజీపీ ఇంట్లో గరిట పట్టుకుని తిరిగే రకమే. పోస్ట్ మాత్రం డీజీపీ, అయినా ఇంట్లో చేసేది మాత్రం పిండి వంటలు. అందుకే అది అలా రెచ్చిపోతుంది. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. వచ్చినందుకు సంతోషం. బాగున్నావా సామయ్య? బాగున్నానండి. అంతా బాగా జరిగిందండి. అంతా బాగా జరిగిందండి. వెళ్ళి కూర్చోండి. కూర్చోండి. ఏమండి బాగున్నారా? బాగున్నామండి. ఈ సారీలో మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. ఎక్కడ కొన్నారు? మీకు చాలా బాగా సెట్ అయిందండి. అయ్యో అమ్మో, ఈ నెక్లెస్ ఎక్కడ కొన్నారండి? ఆంటీ, మీరు ఎవరో నాకు తెలియకపోయినా గానీ మిమ్మల్ని ఇలా చూస్తుంటే అద్భుతంగా ఉంది. అదేదో పాటలో విన్నట్టు దివి నుంచి భువికి దిగొచ్చిన యాపిల్ బ్యూటీ అనే పాట మీకోసమే రాసినట్టుంది. దేవకన్యలా ఉన్నారు. అవును, ఇంతకీ మీరు ఏ పార్లర్కి వెళ్ళొచ్చారు? నెక్సీ పార్లర్. ఓహో, సూపర్ ఆంటీ, చాలా బాగా చేశారు. నాకు అడ్రస్ ఇవ్వండి, ఒకసారి నేను వెళ్తాను. అవును, రియల్ గా మీరు సో బ్యూటిఫుల్. అలాగే వస్తావా ఆంటీ? ఎందుకే దుర్గా వాళ్ళని పొగడమని పంపించావు? అది నన్ను ఇలా తయారు చేసుకుని తీసుకొచ్చింది కదా. వాళ్ళని పొగిడిన తర్వాత ఎవరికి వాళ్లే ఫీల్ అయిపోతారు మేమే చాలా గ్రేట్ అని. అప్పుడు ఈ మాటలు ఆ తులసి వినాలి. అప్పుడు దాని ముఖం మాడుతుంది. సామాను సర్ది దాన్ని పంపించేయచ్చు. అత్తయ్య, చూడవే, అటొకసారి చూడు. ఏంటత్తయ్య? అందం అంటే అది, మేకప్ అంటే అది. వాళ్ళ ముందు నన్ను ఇలా తీసుకొచ్చావు. ఎలా పొగుడతారు నన్ను? నువ్వు ఓడిపోవడం ఖాయం. పొగుడుతారత్తయ్య, అసలు వాళ్ళ లుక్కు నీ మీద ఇంకా పడలేదు. పడ్డప్పుడు నీకే తెలుస్తుంది నీ గొప్పతనం ఏంటా అనేది. వాళ్ళు నిన్ను పొగడడం ఖాయం. నంబర్ 1 కోడలివి అని నువ్వు నన్ను ఒప్పుకోవడము ఖాయం. కాలలో కనకు. నేను వాస్తవంలోనే ఉన్నానత్తయ్య. నేను వాస్తవాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. ఊహల్లో ఊరేగాల్సిన అవసరము నాకు లేదు. నేను నిజమే మాట్లాడతాను. నమ్మకాన్ని నమ్మి బతుకుతాను. ఆత్మవిశ్వాసం నాకెప్పుడు తోడుగా ఉంటుంది. అలాంటప్పుడు నేను కలలు కనాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ కల కన్నా అది నిజమే అవుతుంది, అబద్ధం మాత్రం కాదు. అబ్బో, దీన్నే అతి అంటారు. చూద్దాం, నువ్వు గెలుస్తావో నేను గెలుస్తాను. నువ్వు ఇంట్లో ఉంటావో సామాన్ నెత్తిన పెట్టుకుని పోతావో అన్నీ తెలుస్తాయి ఓ 10 నిమిషాలు ఆగితే. సరే అత్తయ్య, నీ నమ్మకంలో నువ్వుండు, నా నమ్మకంలో నేనుంటాను. దుర్గా, నాకు తెలిసి ఒక్కరు కూడా అనరే. అదిగో
ఆవిడ లిప్స్టిక్ వేసుకుందే ఆవిడ అంత అందంగా కూడా లేవే నువ్వు. అదిగో ఆ పక్కన కూర్చున్న కొప్పు ఉంది చూడు, ఆ కొప్పు అందానికి కూడా నువ్వు పనికిరావే. అదిగో అక్కడున్న ఆవిడని చూడు, ఆవిడ వేసుకున్న నెక్లెస్ ఉందే, ఆ నెక్లెస్ పక్కకు కూడా నువ్వు సరిపోవే. నువ్వు చెప్పినట్టే అందరినీ పొగిడొచ్చామక్క. ఎవరికి వాళ్ళు వాళ్ళ అందాల్ని చూసుకోవడానికి టైం సరిపోతుంది. ఇప్పుడు నిన్నొచ్చి పొగిడేవాళ్ళు ఎవ్వరూ ఉండరక్క. అవునత్తయ్య, వాళ్ళని వాళ్ళు బ్రహ్మాండమని మురిసిపోతున్నారు. ఇక నిన్నెవరంటారు? ఇక తులసి పని డింగ్ డాంగే. అది ఎంత తొందరగా ఇల్లు వదిలిపోతే అంత మంచిదే. నువ్వు ఇంటి కోడలుగా సెటిల్ అయిపోవచ్చు.